న్యాయాధిపతుల గ్రంథంలో బైబిలులో ఎన్నో పుస్తకం ఎవరైనా చెప్తారా? చేతులెత్తుతారా? 8వ పుస్తకం. ఇంకా ఓకే, 7వ పుస్తకం. కాండాలు 5 అయితే యెహోషువ గ్రంథం మధ్యలో ఉంటూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం. మనం న్యాయాధిపతులను గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మనకు కొంచెం బైబిల్ పరమైనటువంటి అవగాహన చాలా అవసరం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎదురాడు వారికి సాత్వికమైన మనస్సుతో సమాధానం చెప్పడానికి మనకు కొంచెం అవగాహన అనేది అవసరం. ఏమి ఎక్కడ ఉంది, దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎన్నెన్ని విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయో. మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. రెండోదిగా ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, రెండవదిగా ప్రార్థన చేయండి. చాలా విషయాలు మన ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు పరిశుద్ధ గ్రంథములో ఉన్నప్పటికీ ఈ రెండు కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. పక్షికి దేవుడు 2 రెక్కలిచ్చాడు. వాటిల్లో ఏ ఒక్క రెక్క తెగిపోయినా ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు. రక్షణ పొందినటువంటి వారికి 2 రెక్కల వంటివే వాక్యము ప్లస్ ప్రార్థన. ఈ రెండిటి యందు శ్రద్ధ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే తన మరణమును, తన శరీరమును, తన ఆత్మను సజీవ యాగముగా మన కోసం చెల్లించడానికి కూడా వెనకడుగు వేయలే. కాబట్టి మనము కూడా రక్షించబడినటువంటి వారముగా దేవుని కోసమే జీవించవలసిన అవసరత ఉంటూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం మనం 7వ అధ్యాయంలో ఉంటూ ఉన్నాం. గిద్యోనుకు ఇంకొక పేరేంటి? యెరుబ్బయలు. గిద్యోను యొక్క తండ్రి పేరేంటి? యోవాషు. గిద్యోను యొక్క తండ్రి పేరు యోవాషు. గిద్యోనుకు మరొక పేరు యెరుబ్బయలు. ఒక మాట చెప్పనా? రక్షణ పొందినటువంటి విశ్వాసి ఏమీ కలపకోకుండా, ఏమీ తీసివేయకోకుండా దేవుని యొక్క మాటల ప్రకారం జీవిస్తే అతని యొక్క జీవితం ఎంత ధన్యమైపోతుందో, ఎంతగా ఉన్నతమైన స్థానానికి వస్తుందో. కానీ మధ్యలో అనేకమైనటువంటివి ప్రవేశించి ప్రతి ఒక్కరి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నాశనము చేస్తున్నాయి. అవి ఏమైనా కావచ్చు. దేవుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను అడిగినటువంటి
3 సూచనలు దేవుడు జరిగించాడు కదా. నీవు నన్ను ఇజ్రాయేలు ప్రజలను రక్షించుటకు పిలిస్తే నా ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించదలంచని ఎడల అని 3 సూచనలు అడిగాడు. దేవుడు ఎంత ప్రేమగలవాడంటే విసుక్కోకుండా, సణుక్కోకుండా 3 సూచక క్రియలు గిద్యోను ఎదుట జరిగించాడు. ఆ ప్రేమకు మనం కూడా బద్దులమైతే మన ఆధ్యాత్మిక జీవితం అనేది కట్టబడుతుంది. దేవుడు తన ద్వారా ఇజ్రాయేలు ప్రజలను రక్షించుటకు నిశ్చయించుకున్నాడు అని గిద్యోనుకు అర్థమయ్యి 6వ అధ్యాయం 34వ వచనములో బాకా తీసుకొని బాకాను ఊదాడు. అప్పుడు ఆయా గోత్రాలకు సంబంధించినటువంటి వారు, ఆయా కుటుంబాలలోని వారు గిద్యోనుతో కలిసి ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయడానికి చాలామంది వచ్చారండి. వాళ్ళను చూచినప్పుడు గిద్యోనుకు ఎంత హ్యాపీ అయిందో, ఎంత సంతోషమైందో. 1, 2, 100, 1000, 4000, 10,000, 15,000, 30,000, 32,000 మంది వచ్చారు. 32,000 మంది వచ్చారు. ఆరవ అధ్యాయం 34వ వచనంలో దేవుని యొక్క ఆత్మ గిద్యోనును ఆవేశించెను అనగా, గిద్యోను వేసుకున్నటువంటి వస్త్రము వలె పరిశుద్ధాత్ముడు గిద్యోను మీదికి వచ్చాడు. అప్పుడు గిద్యోను శక్తిని అందుకొని బోర ఊదాడు. ముప్పై 32,000 మంది పురుషులు గిద్యోనుతో కలుసుకోవడానికి వచ్చారు. మీ మనసులో పెట్టుకోండి, 32,000 మంది. ఈ 32,000 మంది యొక్క హృదయంలో ఒకటే ఆలోచన, మిద్యానీయులతో యుద్ధము చెయ్యాలి, ఇజ్రాయేలీయులకు విజయమును కలిగించాలి. ఒకటే ఆలోచన. ఈరోజు రక్షణ పొందినటువంటి విశ్వాసులముగా మనకు ఒకటే ఆలోచన ఉండాలి, అపవాదిని ఓడించాలి, సాతానును ఓడించాలి, ఆధ్యాత్మిక జీవితములో విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు 32,000 మంది పురుషులు వస్తే 7వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. యెహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది. చాలు, ఒక్క నిమిషం కదా. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, గిద్యోను నువ్వు ఎంతమంది ప్రజలను చూచి చాలా సంతోషపడుతున్నావు, కానీ నీతో ఉన్న ఈ 32,000 మంది ఎక్కువ మంది అన్నాడండి. ఎక్కువ మంది అన్నాడు. ఎందుకు ప్రభు దేవుడు అలా గిద్యోనుతో అన్నాడు అనంటే, సహజంగా మనం మనుషులను చూస్తాం కదా, మనము మనుషులను చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు.
వచ్చినటువంటి వారందరూ కూడా పూర్ణ హృదయులు కారు. అబ్బో, అంటే దేవుడికి ఎవరు కావాలి, ఎవరు అవసరము? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఎవరిని బడితే వారిని దేవుడు ఏర్పరచుకోడు. ఎట్లాగైనా పర్వాలే, అదైతే సక్సెస్ఫుల్ కావాలి అని దేవుడు ఆలోచించడు, అని దేవుడు ఉద్దేశించడు కదా. ఈ ఎట్లయినా పర్వాలే అనేటువంటి ఉద్దేశం, ఆలోచన వచ్చేసరికి ఏ విధముగానైనానో తాము అనుకున్నది సాధిస్తారు చూడండి, అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు యాక్సెప్ట్ చేయడు. వారందరూ కూడా పూర్ణ హృదయులు కారు. దేవుడు వారిని కోరుకోలేదు. దేవుడు వారిని కోరుకోలేదు. అప్పుడు గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడంటే 32,000 మందిని నువ్వు పరీక్షించు, నువ్వు పరీక్షగా చూడు. పరీక్షగా చూసినప్పుడు ఎవడు భయపడి వణుకుతూ ఉంటాడో వాణ్ణి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోమని చెప్పు. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం చూడండి. ఒక మనుషులముగా ప్రతి దానికి మంచి దానిని మనం వాడతాం, మంచి వాటిని మనం వాడతాం. మరి చెడ్డ దానిని దేవుని చేతుల్లో పెడితే దేవుడు వాడతాడా? వారిని ఇంటికి పంపించేసేయ్ అన్నారండి. ఎవరు? భయపడుతున్నవారు, యుద్ధం అంటే భయపడేవారు. విశ్వాస జీవితం అంటే చాలామంది భయపడుతున్నారు. క్రైస్తవ జీవితం అంటే చాలామంది వణికిపోతున్నారు. ఈ 32,000 మందిలో దేవుని వైపు ఉండడానికి భయపడేటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులముగా మనం దేవుని వైపు ఉండడానికి భయపడద్దు. అంత లోకమంతా ఒకవైపు ఉన్నా సరే నేను దేవుని వైపే ఉంటా. లోకమంతా ఒకవైపు ఉన్నా సరే నేను ప్రభువు కోసమే ఉంటా. నిజము వైపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. సత్యం చెప్పడానికి మనం భయపడకూడదు, కానీ అక్కడ వాళ్ళు భయపడుతున్నారు, యుద్ధం అంటే భయపడుతున్నారు. ఆ భయపడేటువంటి వ్యక్తి ఒకవేళ యుద్ధంలోకి వచ్చాడనుకోండి, అతని భయాన్ని ఇంకొకరికి అంటిస్తాడు. అందుకొరకే అవిశ్వాసి తన అవిశ్వాసాన్ని ఇంకొకరికి అంటగడతారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. విశ్వాసులముగానే మనము జీవించాలి. వీరిలో ఎక్కువ మంది అప్పుడు గిద్యోను దేవుడు చెప్పినట్లుగానే పరీక్షించినప్పుడు 22,000 మంది భయపడ్డారండి. ఎన్ని వేల మంది? 22,000 మంది. అంటే దేవుడికి ప్రజలంటే ఇష్టం లేదా? 22,000 మంది భయపడ్డారు. క్రీస్తు ప్రభువు యొక్క నామం బట్టి దేవుని యొక్క వాక్యమును వరుసగా చూడండి. ఎందుకు వీళ్ళని వెళ్ళిపోమన్నాడంటే, ఒకవేళ ఇజ్రాయేలు జనాంగం ఎక్కువ మంది బయలుదేరారు అనుకోండి, ఆ యుద్ధములో విజయమును సాధిస్తే అప్పుడు వాళ్ళు ఈ మాట అనుకునే ప్రమాదం ఉంది. ఈ మాట, మా బాహుబలము మమ్ములను
రక్షించెను. మా సొంత శక్తి చేత మేము జయించాము. వాస్తవానికి మనకేమైనా శక్తి ఉందా? లేదు. కానీ మనిషి ఎందుకో కానీ అతిశయపడతాడు. వాక్యం ఏమని చెప్తుంది? నీటి మీద బుడగలాంటి వాడు మనిషి. ఏం పర్వాలే, విశ్వాసులముగా మనం ఎప్పుడు మరణించినా సరే నిత్యత్తులోనికి వెళతాం. ఆ నిరీక్షణ కలిగి మనము జీవించాలి. ఆ విశ్వాసము కలిగి మనము జీవించాలి. ఇప్పుడు సౌలు రాజు, ఇజ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు యొక్క కొడుకు యోనాతాను. చెప్పండి, యోనాతాను. ఈ సౌలు ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఒక చోట అక్కడ వృక్షం రాయబడింది, దానిమ్మ చెట్టు క్రింద సౌలును అతని యొక్క బృందం అంతా కూడా ఉన్నారు. వారు ఇంచుమించు 600 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు యోనాతాను తన పనివాడిని చూచి, మనిద్దరము కలిసి శత్రు సైన్యం యొక్క శిబిరములోనికి వెళదాం రండి రా అని అన్నాడు. దానికి ఆ పనివాడు, అయ్యా నీ ఇష్టము, నువ్వెట్లా చెప్తే అట్లానే చేద్దాం అన్నాడు. అటువంటి తరుణములో ఈ యోనాతాను ఒక మాట మాట్లాడుతున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. యోనాతాను యెహోవా తన కార్యమును సాగించునేమో. ఈ మాట కోసమే, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. చాలు, ఒక్క నిమిషం ఆగండి. యోనాతాను ఏమంటున్నాడో చూడండి. ఎక్కువ మంది చేతనైనను తక్కువ మంది చేతనైనను రక్షించుట యెహోవాకు అడ్డమా. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎక్కువ మంది ఉన్నారు అని తన కార్యమును చేయకుండా దేవుడు ఉండడు. తక్కువ మందే ఉన్నారు అని తన కార్యమును చేయకుండా ఉండడు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి మన యొక్క మనస్సు స్థిరపరచబడాలి. అంటే ఏంటి? నువ్వు తక్కువ వాడవైనా నువ్వు ఎక్కువ వాడవైనా నువ్వు దేవుని చేతుల్లో ఉన్నవాడవైతే దేవుడిని యొక్క జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఫిలిస్తీయుల యొక్క దండులోనికి వెళ్ళి ఫిలిస్తీయులను జయించినట్లుగా అక్కడ వాక్యం క్రిందకు వచ్చేసరికి రాయబడింది. అపవాదిని జయిస్తున్నారా? సాతానును జయిస్తున్నారా? ఎట్లా ఉంటుంది? మనకు బాగా కావలసిన వారి ద్వారానే శోధన ఎదురవుతూ ఉంటుంది, శోధన వస్తూ ఉంటుంది. అటువంటి తరుణములో ఇది దైవికముగా చేయకూడని పని. వాళ్ళు ఎంత ప్రార్థనా పరులైనా, వాళ్ళు ఎంత వాక్యం చెప్తూ ఉన్నా, వాళ్ళకు ఎంత వాక్యం తెలిసినా నేను విశ్వాసిగా ఆ పని చేయకూడదు అని నిన్ను నీవు నియంత్రించుకోవాలి, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. ప్రభుని యొక్క నామంలో చూడండి, ఒక కార్యము దేవుడు చేయదలంచిన ఎడల నువ్వు బలహీనుడివైనా చేస్తాడు, బలవంతుడివైనా చేస్తాడు. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతం లేదు. ఇంకొక లేఖన భాగం చూడండి. అంటే
ఈ లేఖన భాగాలన్నీ కూడా అక్కడ గిద్యోనుతో దేవుడు అన్న మాటకు దగ్గర పోలిక. ఏంటది? తమ బాహుబలమే రక్షించనని, తమ శక్తి చేతనే మిద్యానీయుల మీద విజయమును సాధించాము అని. ఒకవేళ ఎక్కువ మంది వచ్చారనుకోండి, అలా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వారు వద్దు, అంతమంది వద్దు అన్నారు. ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా దేవుడు తన కార్యాన్ని చేయగల సమర్థుడు. 33వ కీర్తన 16వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఒక్క నిమిషం, తర్వాత మరలా 17వ వచనం కూడా చదువుదాం. ఇక్కడ చూడండి, ఏ రాజును తన సేనా బలము చేత రక్షించబడడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని కాపాడాలి తప్ప మనకు ఉన్నవి ఏది కూడా అక్కరకు రావు, సమయానికి అక్కరకు రావు. అదే దేవుని పైన ఆధారపడితే దేవుడు ప్రతి విషయంలోనూ తన పరిశుద్ధ సహాయాన్ని దయచేస్తాడు. ఇప్పుడు 17వ వచనంలో మనం చూస్తే, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను రక్షింపజాలదు. ఒక్క నిమిషం బాగా ఆలోచన చేయండి. రాజుగారి చుట్టూ సైన్యం ఉంది. రాజుగారి చుట్టూ సైన్యం ఉంది. ఈ చుట్టూ ఉన్న సైన్యం ఎందుకుంది? రాజును రక్షించడానికే. కానీ గ్యారంటీ రక్షిస్తారని ఏమైనా నమ్మకం ఉన్నదా? గ్యారంటీ రక్షించదలిస్తే సౌలు ఎట్లా చచ్చిపోయాడు? యుద్ధములో ఉన్నటువంటి రాజులు అనేక మంది ఎట్లా చచ్చిపోయారు? చుట్టూ సైన్యం ఉన్నారు కదా, రక్షించడానికే కదా వాళ్ళు ఉన్నది. రాజుగారిని రక్షించడానికే కదా. వాళ్ళు తమ ప్రాణములైనను పణముగా పెట్టి రాజును రక్షిస్తారు. అయితే అంత సైన్యము ఉన్నప్పటికీ రాజుకు రక్షణ దొరకదు. ఇంకొక లేఖన భాగం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు కదా. దేనిని బట్టి అతిశయించాలి అనగా, కృప చూపుచున్న దేవుని బట్టి అతిశయించాలి. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది కదా. ప్రభుని యొక్క ప్రేమలో మనమందరము కూడా జ్ఞానం నాకు బాగా జ్ఞానం ఉంది అని ఎవరు కూడా అతిశయించకూడదు. రక్షించడానికి జ్ఞానము అక్కరకు రాదు, గుర్రము అక్కరకు రాదు, సైన్యము అక్కరకు రాదు, శూర శౌర్యములు అక్కరకు రావు, ఆఖరికి ఐశ్వర్యము కూడా అక్కరికి రాదు. దేవుని యొక్క కృప మీద ఆధారపడినటువంటి వారు సుఖముగా తమ జీవితాలను గడపగలుగుతారండి. దేనిని బట్టి గర్విస్తున్నాం?
ఓకే, ఇవన్నీ పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి తన శిష్యులను ఏర్పరచుకున్నాడు, అదే విధముగా మనలను కూడా ఏర్పరచుకున్నాడు. అయితే ఎటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. చాలు, ఇక మీరు పైనుంచి కొంచెం క్రింద వరకు చదవండి. వెర్రివారిని, బలహీనులను, జ్ఞానము లేని వారిని, పెద్ద పెద్ద వంశపు వారిని కాకోకుండా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయించకూడదు. అతిశయిస్తున్నారా ఏ విషయం కోరికైనా? ఇప్పుడు ఈ 32,000 మందిలో బయలుదేరితే అక్కడ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? వాళ్ళు తమ బలాన్ని బట్టి అతిశయిస్తారు, తమ బాహువును బట్టి అతిశయిస్తారు. కాబట్టి భయపడి వణుకుతున్న వాడిని పంపించేసే ఇంటికి అన్నాడు. ఎందుకంటే 32,000 మంది వెళ్ళారనుకోండి, ఆర్భాటాలు, కేకలు, అరుపులు, చిందులు, డ్యాన్సులు, ఊరేగింపులు. ఆఖరికి ఒకరు విజయమును సాధిస్తే ఆ సైన్యాధిపతిని కానీ ఆ రాజును కానీ భుజాల మీద ఎత్తుకొని ఊరేగిస్తారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఎవరైనా సరే తమకున్నటువంటి వరములను బట్టియో, తమకు ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టియో, తమకు ఉన్నటువంటి మరొక దానిని బట్టియో వారు అతిశయిస్తే కదా, అవి ఉన్నవారు, అవి కలిగిన వారు విర్రవీగుతారు, వారికి లోబడరు, విర్రవీగుతారు. తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. కాబట్టి భయపడి వణుకుచున్న వాడిని పంపించేసేయి అని అన్నారండి. మనుషులతో కానీ, వస్తువులతో కానీ, స్థలాలతో కానీ దేవుడు ఆధారపడడు. దేవుని దూతలను పిలిచాడు దేవుడు. దూతలను పిలిచి, నువ్వు పోయి దేవుని యొక్క దూత, నువ్వు పోయి ఏలియాకు అన్నం పెట్టిరా అన్నాడండి. వేడి అన్నం పెట్టిరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా ఎక్కడున్నాడు? ఏలియా ఎక్కడున్నాడు? బదరీ వృక్షము క్రింద పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. బదరీ వృక్షము క్రింద నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆ బదరీ వృక్షము క్రింద అనేటువంటి మాటను మీ మనసులో పెట్టుకోండి. ఆకులు మొత్తం రాలి చిత్తడగా, నేలంతా గలీజుగా, ఆ పైన వాలినటువంటి పిట్టల యొక్క రెట్టలతో ఎంత అశుభ్రంగా ఉండవచ్చు కదా. భౌతిక సంబంధమైనటువంటి అశుభ్రతను దేవుడు పట్టించుకోడు. అక్కడికి వచ్చాడు దేవుడు. ఎండు పుల్లలు, పిట్టల రెట్టలు, అక్కడికి వచ్చాడండి దేవుని యొక్క దూత. మరొకసారి దేవుని యొక్క దూత పేతురును విడిపించు వెళ్ళి అన్నాడు. పేతురును విడిపించు వెళ్ళి అన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు కదా. పేతురు చెరసాలలో ఉన్నాడు. ఆ గుడిసెలోకి వెళ్ళు,
సువార్తను ప్రకటించు, వాక్యం చెప్పు అంటాడు. నేనేంటి ప్రభా గుడిసెలోకి వెళ్ళడం అంటావా, లేకపోతే వెళ్ళాలా? అవునా కాదా? దేవుని యొక్క దూత చెరసాలలోకి వచ్చాడు. నేనేంటి ప్రభా చెరసాలలోకి వెళ్ళడం అని అనలే. అంటే నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు సంపూర్ణంగా రక్షించబడిన వాడవైతే, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికి దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడండి. దేవుడు తన యొక్క ఆదరణను పంపిస్తాడు. క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి విర్రవీగుతారు వాళ్ళు. అందుకొరకే దేవుడు ఎప్పుడు కూడా పెద్ద సైన్యం కావాలి నాకు అని చూడడు, పెద్ద సైన్యం కావాలా అని చూడడు. అయితే దేవుడు ఎవరినైతే వాడుకోదలంచి ఉన్నాడో వారు విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి కదా. ఎవరైతే వాడుకోదలిచారో వాళ్ళు విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే దేవుడిని వాడుకుంటాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, 22,000 మందిని మీరు వెళ్ళిపోండి బాబు ఇంటికి అనడం అంటే గిద్యోనుకు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాడండి, ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాడు ఒకసారి ఊహించండి. పోయిన నెలలో గిద్యోను దేవుణ్ణి అడిగిన 3 సూచనలు, దేవుడు గిద్యోను యొక్క జీవితంలో జరిగించిన ఆ 3 సూచనలు అని చెప్పిన. ఈ నెలలో దేవుడు గిద్యోనును పరీక్షిస్తున్నాడు. దేవుడు గిద్యోనును పరీక్షిస్తున్నాడు కదా. నువ్వే కాదండి, దేవుడికి కూడా తెలుసు నిన్ను పరీక్షలు పెట్టడం. 22,000 మందిని మీరు తిరిగి వెళ్ళిపోండి అంటే మామూలుగా వెళ్తారా వాళ్ళు? నిజంగానే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నేను సావధానంగా చెప్పుకుంటూ పోతున్నాను, కానీ తప్పప్పులు చేస్తున్న వారిని కఠినంగా ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు దేవుని యొక్క మందిరంలో. దయచేసి సంఘములోని ఏ ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదండి. అది వారికి ఆశీర్వాదకరం కాదు, అది వారికి దీవెనకరమో కాదు. ఒక క్రమము, ఒక పద్ధతి. 22,000 మందిని మీరు తిరిగి వెళ్ళిపోండి అనడానికి గిద్యోనుకు అవసరమైంది ధైర్యం కావాలి. వాళ్ళనే మాటలు ఓర్చుకోవాలి, వాళ్ళు తిట్టే తిట్లు భరించాలి. ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా గిద్యోను చెయ్యాలి. క్రీస్తు ప్రభు నామములో 7వ అధ్యాయంలో కరండి, మళ్ళా 3వ వచనం చూడండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండలను విడిచి తిరిగి వెళ్ళాలంతే కదా. ఎవడు భయపడి దేవుడు చెప్పిన మాట, అది దేవుడు చెప్పిన మాట. ఎందుకు అలా దేవుడు చెప్పాడంటే ఒక వాక్యం చూపించిన మీకు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనములో పరలోక రాజ్యములో ప్రవేశించని వారి లిస్టు ఉందండి. ఆ లిస్టులో ఫస్ట్ నంబర్ 1 పిరికివారు కదా. తర్వాత చాలామంది ఉన్నారు, పిరికివారు, నరహంతకులు, అబద్ధికులు, వేషధారులు, వేషాలు, చాలామంది ఉన్నారు. అక్కడ మాత్రమే కాదు, ఇంకా కొన్ని రిఫరెన్సుల్లో ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరో అక్కడ రాయబడింది. ఆ లిస్టులో మొట్టమొదటి వారు పిరికివారు. పిరికితనం ఉండొద్దు దేవుని కోసం జీవించేటప్పుడు. అవును,
శ్రమలు వచ్చినా సరే, కష్టాలు సంభవించినా సరే, జైలులో పడేసినా సరే, నిందలు వచ్చినా సరే, అవమానములు కలుగుతున్నా సరే, నా ప్రభు కోసమే నేను ఒక మంచి సాక్షిగా ఉండాలి. దేవుడు తన ప్రజలకు విజయమును ఇవ్వడానికి అనేక మంది ఆయనకు అవసరం లేదు. అయితే ఉన్నవారు మాత్రం నమ్మకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? ఒక 70-80 మంది ఉన్నారా? 70-80 మంది ఉన్నారు. 70-80 మందిలో ఇప్పుడున్నది ఎంతమంది? 25-30 మంది ఉన్నారా? ఒక 20-25 మంది ఉన్నారా? ఇప్పుడు చెప్పండి. రాని వారి విషయం అనుకోద్దు. ఉన్నవారు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఉన్నవారు ఎట్లా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఉన్నవారు నమ్మకంగా ఉండాలి. ఉన్నవారు విధేయత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు దేనినైనా చేయడానికి ఇష్టం కలిగి ఉండాలి. దేవుని కొరకు దేనినైనా సరే చేయడానికి ఇష్టము కలిగి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు భయపడేటువంటి వారు ఉన్నవారు, నమ్మకం లేనటువంటి వారైతే ఎట్లా చెప్పండి? ఓకే, క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితం, ఉన్నవారు నమ్మకంగా ఉండాలి. ఉన్నవారు రోషం కలిగి జీవించాలి. దేవుని పని చేయడానికి ఇష్టం కలిగి ఉండాలి. దేవుని పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఆరిపోతున్న దివిటీల వంటి కుమార్తెల వలె ఇక్కడ ఉన్నవారిలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి, ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఆరిపోతున్నాయి దీపాలు. ఎందుకు? వాళ్ళకి సిద్ధపాటు లేదు. వాళ్ళకి ఇష్టం లేదు దేవుని కోసం ఎదురు చూసేదానికి. కాబట్టి వారి యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. కాబట్టి సిద్ధపడి ఉండాలి. ప్రభువు కోసం ఏమైనా చేయాలి. ఇప్పుడు 7వ అధ్యాయం 4వ వచనంలోకి రండి. చాలు, ఒకసారి చూడండి. ఇది ఇంకా గిద్యోన్ను గడగడలాడించే సంఘటన. గిద్యోనును భయపెట్టే సమస్య, భయపెట్టే మాట. ఎందుకంటే మరలా స్వయంగా దేవుడే అంటున్నాడు, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. ఎన్ని వేల మంది ఉన్నారు? ఇప్పుడు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు మరలా వారిలో ఒక పరీక్ష పెడతా. జాగ్రత్త అండి, పరీక్ష పెడతాడు దేవుడు. వారికి ఒక పరీక్ష పెడతా. ఏం పరీక్ష అంటే, నీళ్లు త్రాగడానికి వారిని ఒక చెరువు దగ్గరికి, ఒక వాగు దగ్గరికి దించు. ఆ నీళ్లు త్రాగుట ద్వారా నేను వారిని శోధిస్తా. ఆ నీళ్లతో నేను వారిని పరీక్ష పెడతా అన్నాడండి. ఈ ఉన్న 10,000 మంది కూడా ఎక్కువ మంది. కాబట్టి ఇంకొంచెం తగ్గాలి. అవును, ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక విశ్వాసిలో ఇంకొంచెం ఉంది, గర్వం ఉంది.
అది తగ్గాలి. అది తగ్గితేనే దేవుని యొక్క చేతిలో వాడబడతాం. ఒక విశ్వాసుడికి ఇంకా చాలా దైవ వ్యతిరేకమైన గుణాలు ఉన్నాయి, అవన్నీ తగ్గాలి. ఏది పడితే అది దైవ సంబంధమైనది కాదు. నేను వారిని ఈ నీళ్లు త్రాగుట ద్వారా నేను పరీక్షిస్తాను, వాళ్ళని నీళ్లు త్రాగడానికి ఆ చెరువులోకి దించు అన్నాడండి. నీళ్లు దగ్గర వాళ్ళని పరీక్షిస్తా అన్నాడండి. ఉన్నటువంటి 10,000 మందిలో ఉన్న 10,000 మందిలో 2 విధాలుగా తాగారు కొంతమంది. ఒకరు ఒక రకంగా, ఒకరు ఒక రకంగా, 2 విధాలుగా తాగారు కదా. కనీసం ఈ 10,000 మంది అయినా అందరిది ఒకే మనసు అయి ఉంటే బాగుండేది కదా, అందరిది ఒకే ఆలోచన అయి ఉంటే బాగుండేది కదా. కాదు, ఈ 10 మందిలో కూడా కొంతమంది ఒక రకంగా తాగారు, మరికొంతమంది మరొక రకంగా తాగారు. ఒక రకంగా త్రాగినటువంటి వారు ఎవరంటే, చేతితో నోటికి అందించుకొని నీళ్లు త్రాగిన వారు కొంతమంది. అర్థమవుతుందా మీకు? చేతితో నీళ్లు తీసుకొని నోటికి అందించుకొని త్రాగిన వారు కొంతమంది. మరికొంతమంది చేతితో తీసుకోలే, వాళ్ళు డైరెక్ట్గా మూతిని చెరువులో పెట్టేసి తాగినటువంటి వారు మరికొంతమంది. కుక్క గతికినట్టు అంటే చేతితో నీరు అందించుకొని త్రాగిన వారు కొంతమంది, కుక్క తాగినట్లు తమ మూతిని నీళ్ళల్లో పెట్టి తాగిన వారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళెంతమంది, వీళ్ళెంతమంది? మూతి పెట్టి నీళ్లు త్రాగిన వారు 9,700 మంది. చెప్పండి, 9,700 మంది. మరి చేతితో నీళ్లు అందించుకొని త్రాగిన వారు ఎంతమంది? 300 మంది. 300 మంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ 300 మందినే నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. ఈ 300 మందితోనే నేను ఇజ్రాయేలు ప్రజలకు విజయమును కలిగిస్తా, తీసుకుని వెళ్ళు అన్నాడు. ఎంత వండరో చూడండి. భయపడుతున్నామా? ఆందోళన చెందుతున్నామా? కలవరపడుతున్నామా? పరిస్థితులు ఎలాగున్నా సరే దేవునికి బిడ్డ తొణకకూడదు. పరిస్థితులు ఎలాగున్నా సరే దేవునికి బిడ్డ అధైర్యపడకూడదు. ఇప్పుడు ఈ తేడాను గురించి వివరంగా చెప్తాను చూడండి. 9,700 మంది ఎట్లా తాగారు? మూతి నీళ్లలో పెట్టి కుక్క తాగినట్లుగా తాగారు. ఇప్పుడు ఈ వివరణ చూడండి. నీళ్లలో మూతి పెట్టినప్పుడు చెత్త వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి వెళ్తుందా? అంటే శుచి శుభ్రత లేనివారు కదండి. మనం దేవుని పిల్లలమండి. నేను అందుకొరకే చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములోని విషయాలు నేను మీకు చెప్పేదంతే. మొయ్యలేని భారమేం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం మొయ్యలేనంత భారాన్ని మన మెడ మీద పెట్టి మొయ్యిస్తావా చస్తావా, మోస్తావా చస్తావా అని ఎప్పుడు అనడండి. ఏమి వస్తుందో తెలియదు, చెత్త వస్తుందో తెలియదు. ఒకసారి ఇటు చూడండి, అని ఊసాడు అక్కడ. అది ఎక్కడికి వచ్చిందండి? వస్తుందా? ఓకే, అంటే క్రమం లేదు, శుభ్రత లేదు, నీట్నెస్ లేదు, ఉదయకాల ప్రార్థన లేదు,
వాక్యం లేదు, దేవుని భయం లేదు, దేవుని యందు భక్తి లేదు కదా. అటువంటి వారిని 9,700 మంది పంపించేసే ఇంటికి అన్నాడండి. మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ సంగతి ఏంటి? 300 మంది ఎట్లా తాగారు? చేతితో. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకులో ఎవరికైనా కాదు, 100కి దాదాపు 100% వాగుల్లో నీళ్లు తాగిన వాళ్ళమే, గోదావరిలో నీళ్లు తాగిన వాళ్ళమే, కాలువల్లో కూడా నీళ్లు తాగిన వారమే. నీళ్లు తాగడానికి దిగినప్పుడు మొట్టమొదటిగా ఆ నీళ్లు త్రాగే వ్యక్తి ఏం చేస్తాడంటే 2 చేతులతో ఇట్లా అంటాడా అనడా కదా. అంటే ఏమైనా నలకలు మురికి ఉంటే పక్కకి వెళ్ళిపోతాయిగా, అప్పుడు ఆ నీళ్లు తీసుకొని తాగుతాడు. దేవుడు మీకు జ్ఞానమును దయచేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అమితంగా ప్రేమించాడు. చూడండి, రెండో విషయం, అక్కడ కూడా 2 విషయాలు చెప్పిన. రెండో విషయం ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఇలా ఒకసారి నా వైపు చూడండి, ఇట్లా అందుకొని ఇలా నీళ్ళు తీసుకొని వంగుంటాడు, వంగి ఇట్లా తీసుకొని ఇట్లా తాగుతాడు, వంగి ఇలా తీసుకొని ఇట్లా తాగుతాడు. ఇలా త్రాగుతున్నప్పుడు శత్రువులు ఏమైనా వస్తున్నారేమో అని చూడటానికి అవకాశం ఉంది. అవునా? వీడికి శత్రువుల గురించి తెలియదు ఇక అంతే. అంటే ఇలా నీళ్లు తీసుకొని ఇలా తాగేటప్పుడు పైకి లేపుతున్నప్పుడు ఎవరన్నా శత్రువులు వస్తున్నారేమో. మీకు తెలుసా, గద్ద ఆకాశములో ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు లేవు గద్దలు, దాదాపు చూస్తానికి చాలా అరుదైపోయినాయి. ఆ గద్ద ఎగురుతున్నప్పుడు దాని యొక్క ముఖ్య లక్షణము ఆహారము కొరకే. ఆహారము ఎక్కడ ఉందో సెకండ్ కాలంలో వచ్చేసి ఆ ఆహారాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. అయితే మీరు ఒక్కసారి చూడండి, గద్ద ఎప్పుడైనా కనపడితే గమనించండి, గద్ద ఎప్పుడు కూడా ఎగురుతున్నప్పుడు ఇట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్తుంది. అంటే కేవలం ఆహారం కొరకే కాదు, ఎవరైనా శత్రువులు కూడా పొంచి ఉన్నారేమో. ప్రభువునందు ప్రియులారా, మనల్ని గాయపరిచేటోళ్ళు, శరీరతగా గాయపరిచేటోళ్ళు ఎవరు లేరు, కానీ ఆత్మలో గాయపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వీళ్ళు? ఈ 300 మంది చాలుపో. అబ్బా, మనుషులను చూస్తే కొద్దిగా విర్రవీగుతారేమో. ఎందుకంటే ఒకళ్ళు అంటారు మా సంఘానికి 1000 మంది వస్తారు. ఎంతమంది రక్షించబడ్డారు 1000 మందిలో? మా సంఘానికి 8000 మంది వస్తారు. ఎంతమంది రక్షించబడ్డారు? మా సంఘానికి 20 మంది వచ్చారు. ఎంతమంది రక్షించబడ్డారు? నువ్వు ఎంతమంది అయినా సరే అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ, మారు మనసు. ఇప్పుడు 9,700 మంది వెళ్ళిపోయిన తర్వాత ఈ 300 మంది వచ్చి, గిద్యోను ఎట్లాగయ్యా? ఇప్పుడు మీలో ఎవరైనా చెప్పగలుగుతారా మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు? అక్కడనే 7వ అధ్యాయంలో రాయబడింది, మిడతల వలె. ఎలా ఉన్నారు? మిడతల వలె. అంటే లెక్క పెట్టడానికి వీలు కానంతమంది సైన్యం ఉన్నారు అక్కడ. అంతమందిని కేవలం ఈ 300 మంది ఎలా జయించగలుగుతారు? ఈ 300 మంది ఎలా జయించగలుగుతారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా ప్రభువారి వైపు చూసారా? మేము తక్కువ మంది ఉన్నాం నాన్న, 15 మందిమే ఉన్నాం ప్రభువా, 20 మందిమే ఉన్నాం నాయన, 30 మందిమే ఉన్నాము ప్రభువా,
బలపరచండి నాయన, స్థిరపరచండి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? ఇప్పుడు గిద్యోనును ఆ ప్రశ్న అడుగుంటారు. గిద్యోనుతో పాటుగా, దేవా ఏంటి ప్రభువా, వాళ్ళేమో మిడతల దండంత విస్తారంగా ఉంటే, లెక్క పెట్టడానికి వీలు కానంత మంది సైన్యం ఆ పక్కన ఉంటే 300 మంది ఏమైనా ఎట్లా ప్రభువా అని అంటే, అప్పుడు మీకు వాళ్ళకి లూకాసు వార్త 12:32 ప్రభు చెప్తున్నాడు. లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఒక్కసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మంద కదా. ఇప్పుడు ఈ గిద్యోనుతో ఉన్నటువంటి 300 మందితో కూడా ఈ మాట వర్తిస్తుంది. మేము తక్కువ వారిమి, మేము బలహీనులము, మేము పేదవారిమి, ఏమీ చేతకాని వారిమి అని మీరు భయపడొద్దు. చిన్న మంద భయపడకుడి. ఈరోజు ప్రార్థన చేసి వచ్చారు. ఎవరైనా ప్రార్థన చేయకపోతే ప్రతిరోజు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ప్రశాంత మనస్సుతో వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. అప్పుడు ఈ మాట మనకు వర్తిస్తుంది. చిన్న మంద భయపడకుడి, మేము కొద్దివారిమే, మేము తక్కువ వారిమి అని మీరు కృంగిపోవలసిన పని లేదు. అంకిత భావము కలిగి ఉండండి, సంపూర్ణ సమర్పణ కలిగి ఉండండి, మంచి విశ్వాసము కలిగి ఉండండి. దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క పనిని ఇష్టముతో చేయడానికి సిద్ధపడి ఉండండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలను చేస్తాడు. మిడతల వలె సైన్యం ఉన్నా సరే, గుర్రములున్నా సరే, లెక్క పెట్టడానికి వీలు కానంత మంది సైన్యం ఉన్నా సరే, దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన తప్పనిసరిగా విజయమును నీకు ఇస్తాడు. కాబట్టి దేవునిలో ఉండండి. ఒక మాట చెప్పేసి ముగించేస్తా. మానవుణ్ణి దేవుడు చేయడానికి కారణాలు 2, లేక మనిషిని దేవుడు చేసిన తర్వాత 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చెప్పాడు. ఏంటంటే, 1 మీరు ఫలించి అభివృద్ధి చెందండి, 2 సమస్తమును ఏలండి. నేను చేశాను కదా సృష్టిని, ఈ సృష్టి అంతటికీ నువ్వే ఏలికవు, నీవే నాయకుడివి. నువ్వు భయపడవద్దు, బలపడండి, స్థిరపడండి, దేవునికి మహిమ కోసం జీవించండి. దేవుడు ఈ కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.